తక్కువ కుల సంఘాల మీటింగ్లు అయ్యన్న ఇన్వాల్వ్ అవ్వడం తప్పించి. బట్ ఇప్పుడు చాలా మంది ఎస్సీ, ఎస్టీ అధికారులు కొంతమందిని ఫైనాన్షియల్ గా సహకరించి వాళ్ళని బాగా చదివిస్తున్నారు యువతరాన్ని. అనేక మంది ఆ పని చేస్తున్నారు. ఎంతో కొంత తమ స్తోమతకు తగ్గట్టుగా కొంతమందిని యంగ్స్టర్స్ డెవలప్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళలో ఈయన కూడా ఒకరని నాకున్న సమాచారం. ఆ విధంగా సామాజిక వర్గంలో పట్టు ఉంటుంది. వీళ్ళు క్రమంగా తీసుకెళ్లేటటువంటిది ఏంటంటే ఆ సామాజిక వర్గాన్ని అంతా మొబలైజ్ చేసుకుంటారు. ఇక్కడ మళ్ళీ మాదిగ సామాజిక వర్గం తెలుగుదేశానికి సపోర్టింగ్ గా ఉంటుంది. మాల సామాజిక వర్గం ఒక రకమైన అగ్రెసివ్నెస్ తో ఉంది. ఏది మొన్న ఈ వర్గీకరణ కూడా ఓకే చేశారు కదా, దాని మీద వాళ్ళందరూ మొబలైజ్ అవ్వడానికి చూస్తున్నారు. అందుకని హర్ష కుమార్ పేరు వాడారు, జడ శ్రవణ్ పేరు వాడారు, ఇట్లాంటి వాడికి వస్తున్నారు ఆయన. అంటే ఇది మాలలకు అన్యాయం అన్నటువంటి పాయింట్ ఆల్రెడీ గ్రౌండ్ లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్లస్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొస్తారు అనమాట. సార్ ఒకటి ఇందులో అంటే నిజంగా అధికారులను కనుక ఇలాగే ఉంటే, ఇప్పుడు మొన్న ఆమె ఎవరు ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో కూడా ఐపీఎస్ అధికారులకు సంబంధించి ఆయన ఆంజనేయులు గారు కానీ ఇంకో ఇద్దరు, రేపొద్దున వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. అంటే పోస్టింగ్ల విషయంలో ఇంక ఈ 5 ఏళ్ళు ఇంకా చూడాల్సిన అవసరం ఉండదా వాళ్ళకి? ఈ 5 ఏళ్లలోపు రిటైర్ అయ్యే అధికారులు ఎవరైతే ఈ 3 ఏళ్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆశ వదిలేసుకోవడం బెటర్. అంతే అంతే. అంటే కొన్ని ఇంపార్టెంట్ అంటే ప్రాధాన్యత లేని శాఖల్లో కూడా కేటాయిస్తారు ఇలాంటి వాళ్ళని ఉండేదంట కదా గతంలో, ఇప్పుడు అది కూడా ఉండదా?